నిన్న మనం తద్ధిత ప్రకరణానికి ఇంట్రొడక్షన్ చూసామండి కొంత. తర్వాత మనకి అందులో ఉండే 16 టాపిక్స్ లో రెండు మన సిలబస్ లో ఉన్నాయి. మతోర్థ ప్రకరణం ఒకటి, అపత్యార్థ ప్రకరణం ఒకటిని. దాని ఇంట్రొడక్షన్ అండ్ వీ హావ్ ఆల్సో సీన్ సమ్ వర్డ్స్ అన్నమాట. అందులో వచ్చేవి ఏ ప్రత్యయాలు ఎట్లా ఉంటాయి అనేది ఇంట్రొడక్టరీగా చూసాము. ఇవాళ కొంచెం సూత్ర సహితంగా దాన్ని కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు చూద్దాము. ఫైనల్ గా కొన్ని ఇంపార్టెంట్ మాటలు పరీక్షలో జనరల్ గా వచ్చేవి, అవి కూడా చూద్దాం. సో తద్ధిత ప్రత్యయాల్లో ఫస్ట్ అపత్యాధికార. అపత్యాధికారం అని అంటే విచ్ ఇండికేట్ అబౌట్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ లీనియేజ్. దాని గురించి మనం ఏ ప్రత్యయాలు వాడతామో, హౌ దే అపియర్, వాట్ ఈస్ ది ప్రత్యయం అండ్ హౌ ఇట్ అపియర్స్ అని. ఇందులో ముఖ్యమైన సూత్రాలు కొన్ని కొన్ని చూద్దాం. ఇది ఎగ్జామినేషన్స్ లో వచ్చేవి కొద్దిగా. అంటే ఇక్కడ మొత్తం రాశాను నేను, అన్ని చదవను. అన్ని చదివితే చాలా చాలా టైం పడుతుంది కదా, అవదు. ఇంపార్టెంట్ సూత్రాలు చదువుతాను, వాటి తాలూకు ఇంపార్టెంట్ అప్లికేషన్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. సి ది ఫస్ట్ వన్ ఈజ్ గర్గాదిభ్యో యై. ఈ యై అనేటటువంటిది దిస్ ఈజ్ ఏ తద్ధిత ప్రత్యయం అన్నమాట. ఇది రూల్ నెంబర్, ఇది పాణిని సూత్రం నెంబర్ వేసాను నేను. గర్గాదిభ్యో యై అంటే గోత్రాపత్యే, గర్గస్య గోత్రాపత్యం గార్గ్య వాత్స్య. అంటే ఈ ఎట్లా ఇస్తారంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ గోత్రాపత్యానికి సంబంధించినటువంటి సూత్రం ఇది. గర్గాదిభ్య. ఈ సూత్రాలు అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు అండి, ముఖ్యంగా ఈ అర్థం చేసుకునే విధానం తెలుసుకుంటే మనకి చాలా సులభమైపోతుంది. ఎక్కువగా ఈ ప్రత్యయాలు ఉపయోగించే చోట ఈ గర్గాది ఇలాంటి ఆది అనే ప్రయోగంతో వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఏం అర్థం చేసుకోవాలంటే గర్గాది అంటే గర్గాది గణము. అంటే గర్గా అనే శబ్దంతో ప్రారంభించినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనకు తెలుసును. నామ శబ్దాలు సర్వనామ శబ్దాల్లోనూ గ్రూప్స్ చేశారు. అలాగే మనకి క్రియారూపాలు అంటే ధాతువుల్లోనూ గ్రూప్స్ చేశారు. ధాతువుల్లో లకారాలు మనకు తెలుసును. ఇక్కడ కొన్ని గణాలు చేశారు, కొన్ని కొన్ని శబ్దాల్ని ఒక గణం కింద చేశారు. ఇది ఎందుకు చేశారు అనేది కూడా మనకి తెలుసును. ఎందుకు చేశారు దీన్ని అంటే, ఇక్కడ గ్రామర్ సూత్రాలు ఒక కోడింగ్ ప్రకారం పాణిని గారు చెప్పారు కనుక వీటిని అప్లై చేస్తే ఏ ఏ శబ్దాల విషయంలో ఆయా సూత్రాలు ఒకే విధంగా ప్రవర్తిస్తాయి, అసలు ప్రవర్తించబడతాయి అనేటటువంటివన్నీ కూడా ఏరి నిజంగా ప్రతి ఒక్క మాట వాళ్ళు చెక్ చేశారు. గమనించండి ఎంతవరకు చేశారు. అది అది గమనించి మాటల్ని కొన్ని గణాల కింద చేశారు. ఈ గణాలు మనకి గుర్తుండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ గర్గాది అన్నాడంటే ఈ గర్గాది లాంటి ప్రయోగం వచ్చిందంటే గర్గాది గణము అని అర్థం చేసుకోవాలి. అంటే ఆ గర్గా అనే శబ్దంతో సాధారణంగా గణానికి ఏం చేస్తారంటే మొట్టమొదటి వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ గణంలో దాన్ని పేరుతోటి ఆ గణాన్ని పిలుస్తారు. గర్గాది గణం అంటే గర్గ, ఇంకా వేరే వేరే పేర్లు ఉంటాయి. అవి ఏమేమి ఉన్నాయి అనేది మనకు అవసరాన్ని బట్టి తెలిసిపోతుంది, మనకి చెక్ చేసుకోవచ్చు, వాళ్ళే చెప్తారు. సో గర్గాదిభ్య అంటే గర్గాది గణంలో వాటికి యై అనేటటువంటి తద్ధిత ప్రత్యయం వస్తుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇది గోత్రాపత్యం విషయంలో గర్గస్య గోత్రాపత్యం గార్గ్య. అలాగే ఇక్కడ గర్గస్య గోత్రాపత్యం గార్గ్య అయితే ఇక్కడ వాత్స్య అంటే వత్సస్య గోత్రాపత్యం అని అర్థం వస్తుంది అనమాట. దీన్ని సింపుల్ గా నేను మీకు చెప్పాను. డిరైవేషన్, దీని రూపసిద్ధి కూడా ఎలా ఉంటుందో సింపుల్ గా చూద్దాం. కొన్ని ఒకటి రెండు డీటెయిల్ గా చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ శబ్దం గర్గాది గణంలో ఉండేటటువంటి శబ్దం గర్గా ఈజ్ వన్ వర్డ్. దీనికి యై అనేటటువంటిది మనం చెప్తాం. ఇక్కడ ఏమిటి, యైలో ఈ ఐ అనేటటువంటిది మనకి ఇత్తు కింద పోతుంది. ఇది అనుబంధ లోప. చూడండి ఇక్కడ అనుబంధ అని పడింది. లోప అంటే అనుబంధము అంటే ఇది సంజ్ఞ అనమాట. ఇక్కడ దీన్ని ఆ డెఫినేషన్ అనుబంధం అని అంటారు. దాంతో ఇది సంజ్ఞను కలిపి చెప్తారు. అంచేత ఇది లోపిస్తుంది, ఇది లోపిస్తుంది. ఈ సూత్రం లోపించడానికి మనకి మళ్ళీ సూత్రం ఉంటుంది అనమాట. ఎస్ ఏతిచ అనే సూత్రం ఉంది. సరే, ఆ డీటెయిల్ నేను తర్వాత చెప్తాను నేను. కనుక గర్గ ప్లస్ యై అంటే యా మిగులుతుంది, ఈ ఇది సంజ్ఞ పోతుంది. సో గర్గా ప్లస్ యా అయింది. ఇందులో గర్గా అనేటటువంటిది గార్గా అవుతుంది. గా అనేటటువంటిది దీర్ఘమైంది, గా అయింది. దీనికి నేను చెప్పాను సూత్రాలు ఉంటాయి అని. ఇది ఎందుకు వస్తుందంటే దీనికి ఉండే సూత్రం ఏమిటంటే
నేను సాధారణంగా ఈ రూపసిద్ధిలో వచ్చే సూత్రాలన్నీ కూడా ఒక పక్కనే లిస్ట్ చేశాను. అవి కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఒకవేళ సూత్రంగా పరీక్షలో వచ్చినా ఉపయోగిస్తుంది, లేకపోతే నేర్చుకున్నామని సంతోషపడతాం అంతే. సో ఇక్కడ తద్దితేష్వచామాదేహే అర్థం చేసుకోవడం చూడండి. ఇందాక ఇక్కడ గాగ్యాదిభ్యో యై అంటే చెప్పాను. ఇక్కడ తద్దితేష్వచామాదేహే అంటే తద్దితేషు అచాం ఆదేహే అని అర్థం. ఎప్పుడు కూడా సూత్రం మీకు మొత్తం చెప్పరు, అనువర్తనం చేసుకునే పైనుంచి ఉంటాయన్నమాట. ఇక్కడ పైనుంచి చూసేటటువంటిది అనువర్తనం ఏమొస్తుంది అని అంటే, వృద్ధి ఎక్కడెక్కడ వస్తుంది అనే సూత్రాలు చెప్పే లైన్ లో ఇది వచ్చింది కనుక దీన్ని మనం పై సూత్రాన్ని అన్వయం చేసుకోవాలి. పై సూత్రం ఏముంటుందంటే తద్దితే శోచాం ఆదేహ వృద్ధిర్భవతి అని మనం సప్లిమెంట్ చేసుకోవాలి. ఇది ఆ సందర్భంలో చెప్పిన సూత్రం కనుక, అంటే వృద్ధిర్భవతి, వృద్ధి జరుగుతుంది ఎక్కడ, తద్దితేషు అచాం ఆదేహే, అంటే తద్దితేషు ఆదేహే అచాం వృద్ధిర్భవతి, వృద్ధి లభ్యతే. అంటే తద్దిత ప్రత్యయాల విషయంలో ఆదిలో ఉన్నటువంటి అచాం అంటే అచ్చులకి, ఎప్పుడు ఉండేటటువంటి వృద్ధులు ఇవి అచ్చులకే కదా, అచ్చులకి అచాం అంటే షష్ఠి, అచ్చులకి వృద్ధి జరుగుతుంది అని. సో దీని ప్రకారం ఇక్కడ ఆదిలో ఉండేటటువంటి అచ్చేటు ఆ ఉంది, ఆకి వృద్ధి ఏమిటి, ఆ వృద్ధి రాదైచ్, ఆ అనేది ఇక్కడ సూత్రం అన్నమాట. సో గార్గ అయింది, గార్గ ప్లస్ యా. ఈ గార్గ ప్లస్ యాలో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈ చివరిలో ఉండే లెటర్ ని గార్గ్, గార్గ్ ప్లస్ యా అని చెప్పి దీన్ని విడది, గార్గ్ ప్లస్ ఆ, గార్గ అంతే కదా. అంటే ఈ చివరిలో ఉండేటువంటి గాను ఇగ్గు ప్లస్ ఆ అని విడదీస్తాం. సో గార్గ్ ప్లస్ ఆ అవుతుంది. ఎందుకు విడదీస్తాం అని అంటే ఇక్కడ ఒక సూత్రాన్ని అప్లై చేస్తాం. ఎస్ ఏతి చ అనేటటువంటిది ఒక సూత్రం ఉంది. ఈ సూత్రం ప్రకారం ఏంటంటే అంతిమ అకారం లోపం అవుతుంది. అంటే ఇక్కడ ఉండేటటువంటి శబ్దంలో అంతిమ అకారం, అంటే ఇక్కడ గార్గ్ ప్లస్ ఆ అన్నాం, ఇందులో అంతిమ ఆకారం ఆ లోపిస్తుంది. లోపిస్తే ఇక్కడ గార్గ్ ప్లస్ యా అని మిగులుతుంది. సో గార్గ్ ప్లస్ యా బికమ్స్ గార్గ్య. గార్గ్య ఎలా వస్తుంటే విభక్తి కార్యం గార్గ్య ప్లస్ సు ప్లస్ గార్గ్య ప్లస్ రు ససజుషురు అండ్ దెన్ ఖరవసానియోర్ విసర్జనీయ గార్గ్య అని వస్తుంది. ఇలా అన్నమాట. ఈ ఎస్ఏతి చ అనేది అర్థం చేసుకోవడం సూత్రం ఎలాగంటే, అంటే మొదటిది కనుక చెప్తున్నాను, అన్ని ఇంత ఇలా చెప్పాలంటే ఎస్ ఏతి చ, ఇక్కడ యస్య ఇతి, ఇక్కడ యా అనే దానికి విచిత్రం ఏంటంటే వీళ్ళ సూత్రాల్లో ఆయన పాణిని గారి గొప్పతనం అదే, అన్నింటినీ ఒక పద్ధతి కనిపెట్టేశాడు ఒక్కొక్క సూత్రానికి. ఇక్కడ యా అనే దాన్ని ఈ ప్లస్ ఆ కింద విడదీశాడు అన్నమాట దీన్ని. అంటే దీనికి ఇకారానికి యస్య యస్య, ఇక్కడ యస్య ఇతి చ అన్నమాట. యస్య తి చ అంటే ఇక్కడ అకారం ఇకారాలకి చ అంటే లోపో భవతి అని అర్థం అన్నమాట. లోపం జరుగుతుంది అని, అంటే ఆ వరుసలో లోపం జరిగేటటువంటి చెప్పుకొస్తున్నాడు అని కనుక, అందుకని ఈ సూత్రం ప్రకారం ఏమిటంటే ఇక్కడ ఇక్కడ అకారం యాని ఆ ప్లస్ ఈ అని చెప్పాను నేను, దాన్ని యా కింద ఆయన డినోట్ చేశాడు అనమాట. అందుకని ఇక్కడ అకారం లోపించి గార్గ అయింది. ఈ విధంగా వీటిని అర్థం చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా, మీకు ఎస్ఏతిచాకి మీరు ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలి విత్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అనుకుంటే మీరు నిన్న నేను చెప్పిన అందులోకి వెళ్ళిపోయి మీరు అష్టాధ్యాయి సైట్ లోకి వెళ్ళిపోయి చూసుకోవచ్చు, చక్కగా దొరుకుతుంది. ఎస్ఏతిచ అంటే మొత్తం అంతా తెలుస్తుంది మీకు. కొన్ని సూత్రాలు మనకు తెలియాలి, దీని సూత్రం కింద చూద్దాం మనం. సో గార్గ్య ఇలా వస్తుంది అన్నమాట. సో మనకి గార్గ్య అనే శబ్దం ఇచ్చి ఇందులో ఉన్న ప్రత్యయం ఏమిటి అంటే యై అని పెట్టాలి. యా వచ్చినందువల్ల వాడు ఏ ప్రత్యయం ఉంది అని అడిగి ఏమేమి అడుగుతాడో తెలుసండి. యై ఒక ప్రత్యయం ఉంది, యా ఒక ప్రత్యయం ఉంది. ఇలాగే ఈ యా వచ్చేటటువంటి ఇంకా చాలా ప్రత్యయాలు ఉంటాయి, యక్ ఉండొచ్చును. సో ఇందులో ఏ ప్రత్యయము అనేది మనకు తెలియాలి అని అంటే ఈ సూత్రం గుర్తుండాలి. గర్గాదిభ్యో యై అంటే గర్గా కణంలో ఉండే శబ్దం ఏదొచ్చినా అక్కడ మీకు యా కనిపించేవి చాలా ఉన్న ప్రత్యయాలు, ఇక్కడ యై అనే ప్రత్యయం వస్తుంది అని మనకు తెలియాలన్నమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. తర్వాత ఇది కూడా ఒక రకంగా కొంచెం ఇంపార్టెంటే. మధు బభ్రవో బ్రాహ్మణ కౌశికయో, గోత్రే యై
మాధవ్యో బ్రాహ్మణ మాధవో అన్య బాభ్రవ్య కౌశిక ఋషి బాభ్రవో అన్య. నేను ఇక్కడ ఉత్తిన ఇదంతా రాశాను. ఇదంతా ఇప్పుడు మనం చదివితే అవ్వదు, ఇవన్నీ మనం చదవద్దు. కానీ ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ చూడండి, మాధవ్య అంటే ఇక్కడ ఏముంది మనకి, మధు అనేటటువంటిది శబ్దము. మధు అనే శబ్దానికి యా ప్రత్యయం పెట్టాడు అనమాట. మధుకి యా ప్రత్యయం పెడితే మాధవ్య అవుతుంది. అంటే ఓ ప్లస్ అయా దేశంది ప్రకారం అవని వస్తుంది కనుక మాధవ్య అని వస్తుంది అనమాట. సో ఈ రకంగా మధు అనే దానికి మాధవ్య. సో మాధవ్య బ్రాహ్మణ అనే దాంట్లో మాధవ్యలో ఉండే ప్రత్యయం ఏమిటి అని అంటే యా ప్రత్యయం అన్నమాట. ఇక్కడ అంటే మనం ఇదే వరుసలో చదువుతున్నాం కానీ ఇక్కడ కూడా యై ప్రత్యయము అని అనుకోవాలి అనమాట. అలాగే బాభ్రవ్య అంటే బభ్రు అనే శబ్దం ఇది. బభ్రు అంటే ఇవన్నీ ఈ ప్రత్యయాలు అంటే అర్థం ఏమిటనమాట, మాధవ్య అంటే మధోహ అపత్యం అని అర్థం, మధువు యొక్క సంతానము. అలాగే బభ్రు యొక్క సంతానము బాభ్రవ్య అని వస్తుందన్నమాట. ఈ రకంగా ఇదొకటి ఇంపార్టెంట్. మాధవ్య బాభ్రవ్య ఈ రెండు మాటల్లో ఉండేది కూడా ఏ ప్రత్యయం. తర్వాత శివాదిభ్యో అన్న అంటే శివాది, మీకు చెప్పాను కదా. మీకు ఇక్కడ చూడండి, ఈ రెండు మాటలే మధుకి తర్వాత బభ్రుకి, ఈ రెండు వర్డ్స్ కే ఈ సూత్రం. ఇక్కడ వచ్చేటప్పటికి ఏం చెప్పాడు, శివాదిభ్యో అన్న. ఇక్కడ ఎప్పుడైతే మనం అవగ్రహం పెట్టామో అకారం ఉన్నట్టు ఇక్కడ ప్రత్యయం అన్న అనమాట. శివాది అన్నాడంటే శివాది గణము అని అర్థం. అంటే శివ మొదలైనటువంటి శబ్దాలు, ఇందులో శివ, గంగా ఇట్లాంటి శబ్దాలు అన్ని కలిపి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అందులో అన్నింటికీ వచ్చేటటువంటి అన్ననే ప్రత్యయం వస్తుంది. అన్ననే ప్రత్యయంలో మనకి ఈ నకారం అనేది ఎత్తు కింద పోతే అకారం మాత్రమే మిగులుతుంది. ఇక్కడ చూడండి, గోత్రే ఇది నివృత్తం శివశాపత్యం శైవ అంటే శివుని యొక్క సంతానం శైవ అయింది. ఎలా అయింది, శివ శబ్దము శివ ప్లస్ అన్న ఏమవుతుందండి, అన్న అంటే ఆ మిగులుతుంది. ఇక్కడేమో శివు ప్లస్ ఆ పైన పైన చూసిన సూత్రాలే. దీన్ని శివు ప్లస్ ఆ చేస్తే అకార లోపం అయితే, ఇక్కడ శివు ప్లస్ ఈ ఆ ప్రత్యయంలో అకారం వేస్తే శివ అవుతుంది. ఆది వృద్ధి మనం చెప్పుకున్నాం కదా, తద్దితే శుచామ, అదే దాని ప్రకారం ఆది వృద్ధి జరిగి ఈకి వృద్ధి అయి కనుక శైవ అని అయిందనమాట. అంచేత శివస్య ఆపత్యం శైవ. శైవులు అంటే శివుని యొక్క సంతానము. శివాదిభ్యో అన్నన్నాడు కనుక శివాది గణము అని చెప్పుకున్నాం కనుక గంగా అనే శబ్దంలో కూడా అనే శబ్దం కూడా శివాది గణంలోకి వస్తుంది కనుక గంగా అనే శబ్దానికి కూడా ఇదే సూత్రం అప్లై అయ్యి అణు ప్రత్యయం వస్తుంది. అదర్వైజ్ అంటే పక్షి అని రాశాను చూడండి, ఇక్కడ పక్షి అంటే అదర్వైజ్ అకారం ప్రత్యయం పెట్టకపోయేటట్లయితే ఇక్కడ తికాదిత్వా పి, ఇక్కడ పి అనే ప్రత్యయం వస్తుంది. పి అంటే ఏమిటి, ఫా ప్లస్ ఈ అనే ప్రత్యయాలు అనమాట. ఇవి ఫా ప్లస్ ఈ పి అవుతుంది. ఆ అంటే ఏమిటి మనకి, పడకచ్చగా ఆయనేయి అంటే ఆయన్ అనేటటువంటి ప్రయోగం ఫా వల్ల వస్తుంది. ఆ తర్వాత దానికి ఈ చేరుతుంది, ఈ అంటే ఈ అనేది చేరుతుంది. అంచేత గంగా ప్లస్ పి అనేటటువంటి ప్రత్యయం పెడితే గంగా ఆయన్ ఈ గంగాయని, ఇక్కడ ఆదివృద్ధి చేస్తే గాంగాయని అని వస్తుంది అనమాట. ఈ రకంగా గాంగాయని. అలాగే ఇంకో సూత్రం ద్వారా కూడా పక్షి అంటే అదర్వైజ్ ఇంకొక సూత్రం ద్వారా కూడా దీనికి అప్లై చేయొచ్చు గంగా శబ్దానికి. నాట్ ఓన్లీ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది శివాదిగణ. ఇందులో శుభ్రాదిత్వా ఢక్ అంటే శుభ్రాది అంటే శుభ్ర గణము, ఇందులో కూడా గంగా శబ్దం ఉంది అనమాట. అలాగే తికాది అంటే తికాది గణము, ఇక్కడ కూడా గంగా శబ్దం ఉంది అనమాట ఈ గణాల్లో కూడా. అంచేత శుభ్రాదిత్వ ఢక్ అంటే ఈ గణంలో ఉండేటటువంటి శబ్దానికి ఢక్ ప్రత్యయం వస్తుంది. ఢక్ అంటే ఏంటి, పఢ కచ్చగా. ఆ సూత్రం మనకి ఎప్పుడు గుర్తుండాలి. అది ఆయనీయి నీ ఇయ పడకచ్చగా ప్రత్యయాదీనా. అంటే ఇక్కడ ఢ అంటే ఏమిటి, రెండోది ఆయన్. అంచేత ఇక్కడ ఏయ, రెండోది ఏయ అంటే ఢా ప్రత్యయానికి ఏయ అని వస్తుంది. అంచేత గంగా ప్లస్ ఏయ అని వస్తుంది. గంగేయ ఆదివృద్ధి చేస్తే గాంగేయ. ఈ రకంగా శివాదిభ్యో అన్ అనేటటువంటి సూత్రమే కాకుండా ఈ గణంలో ఉండే గంగా శబ్దానికి అదర్వైజ్ సూత్రాలు కూడా తికాదిత్వా పి అనేటటువంటి ప్రత్యయాన్ని పెట్టి చెప్పొచ్చును.
ఆ, అర్థం అంటే అపత్యార్థంలోనే ఇది కూడాను. అలాగే శుభ్రాదిత్వ ఢక్ అనే సూత్రం ప్రకారం కూడా గాంగేయ అనే రూపం కూడా వస్తుంది అన్నమాట. శివస్యాపత్యం శైవ గంగా. ఇక్కడ గాంగ అంటే గంగా అనే దానికి మీరు ఆ ఈ శివాదిభ్యం అన్ని కింద ఆ ప్రత్యయం చేస్తే గాంగ అయి ఉరుకుతుంది. అది గాంగ అంటే గంగా ప్లస్ ఆ, గంగ్ ప్లస్ ఆ, అక్కడ అకార లోపం జరుగుతుంది, గంగా అవుతుంది. ఆది వృద్ధి చేస్తే గాంగ అంటే శివాదిభ్యో అనే సూత్రం ప్రయోగిస్తే గాంగ అని వస్తుంది. అదర్వైజ్ పక్షే ఇన్ ది అదర్ కేస్ ఈ తికాదిత్వ పి వేస్తే గాంగాయిని అవుతుంది. ఈ పి అంటే కూడా ఇక్కడ చూపించాను, మళ్ళీ గుర్తుంటుందని మీకు. శుభ్రాదిత్వ ఢక్. ఇక్కడ కూడా చూడండి, ఇషాన్ మాతృ అనేది జనరల్ గా అదొక వర్డ్ ఇంపార్టెంట్ మనకి. మాతృ శబ్దము, మాతృ శబ్దం ఇక్కడ గుణానికి ఏం చెప్పుకున్నాం, అర్రని వస్తున్నాం వరుణ్ర ప్రహ సూత్రం ప్రకారం. అంచేత మాతుర్ అవుతుంది, మాతుర్ అవుతుంది. ఈ షట్ అనేది నకారం వచ్చి సంధి సూత్రం షాణ్మాతుర అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, అన్ను ప్రత్యయం మళ్ళీ షాణ్మాతుర్. అక్కడ అకారం లోపించేస్తే షాణ్మాతురాలు, షాణ్మాతుర్ ప్లస్ ఆ ప్రత్యయం అంటే అన్ను ప్రత్యయం అనమాట. ఆ షాణ్మాతుర, ఆ రకంగా షాణ్మాతుర అనేటటువంటిది ఇక్కడ మనకి వచ్చింది అనమాట. ఇలాగే ఇంకా వేరే వర్డ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి షాణ్మాతుర అనేది జనరల్ గా అడుగుతూ ఉంటారు. ఇందులో అలవంతస్య సూత్ర మాతృ శబ్దంలో అరుకారం ఊ అవుతుంది, అంటే విత్ రేప ఊర్ర అనమాట. ఊరన్ రపర అనేది ఇక్కడ సూత్రం. తర్వాత ఉర్ర అవుతుంది, ఇక్కడ షాణ్మాతుర్ అవుతుంది. షాణ్మాతుర సూత్రాన్ని అప్లై చేస్తే అంటే ఇక్కడ అణు ప్రత్యయం ప్లస్ విభక్తి సూత్రం పెడితే షాణ్మాతుర అని వచ్చింది. అలాగే వేరేవి కూడా చూడండి, ద్విమాతృ అంటే ద్వైమాతుర అంటే ద్విమాతృ అనే దానికి మనం ద్విమాతృ అనేది ఉర్రు అవుతుంది, అంచేత ద్విమాతుర్ అవుతుంది. ద్విమాతుర్ ప్లస్ అణు ప్రత్యయం అంటే ఆ ద్విమాతుర. ద్విమాతుర అని ఎప్పుడైతే అన్నామో అణు ప్రత్యయం తద్ధిత ప్రత్యయం చేర్చినప్పుడు తద్ధితే శ్వచామ ఆదేహే అనే సూత్రం ప్రకారం ఆది వృద్ధి జరిగి ఇకారానికి ఐ ఆ వృద్ధి కనుక ద్వై అవుతుంది, ద్వైమాతుర. ఇలాగే సామాతుర, భాద్రమాతుర, ఇవన్నీ కూడా వేరు వేరే మాటలు. ఇందులో ఇంపార్టెంట్ షాణ్మాతుర, ద్వైమాతుర రెండు ఉదాహరణలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ సూత్రం చూడండి, కన్యాయా కానీనచ అనేది ఇక్కడ సూత్రం. కన్యాయా కానీన బాగా తప్పుపడింది, చాలా తప్పులు ఉన్నాయి ఇందులో. అయితే కన్యాయా కానీనచ అనేది సూత్రం అనమాట. ఇక్కడ ఇందులో ఏం చేస్తారంటే మనకి కన్యా, ఈ అపత్యార్థ ప్రత్యయాలు చూస్తున్నాం మనం, గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోకూడదు మీరు. అంటే కన్య యొక్క అపత్యం కాని, కన్య యొక్క అపత్యాన్ని కానీనము అని అంటాం మనం. ఎలా అంటాం, ఎలా వచ్చింది ఆ మాట అని అంటే, కన్యకి కానీన అనే కాని అనేటటువంటి శబ్దాన్ని వాడదాము అని ఈ ఒక విషయంలోనే వచ్చింది కనుక ఇది ఒక సూత్రం రాసేసాడు. కన్యకి యు సబ్స్టిట్యూట్ బై కానీన, అంతే. అంచేత ఇక్కడ అపత్యార్థక ప్రత్యయం అణు ప్రత్యయం గురించి మాట్లాడుతున్నాం కనుక కన్యా ప్లస్ అన్న అంటే కన్యాయా అపత్యం ఇది అర్థం. కన్యాయా అపత్యం అంటే కన్యకి పుట్టినవాడు అని అర్థం. మనకు తెలుసును కదా, కన్యకి పుట్టినవాడు కర్ణుడు ఉన్నాడు, వ్యాసుడు, వీళ్ళందరూ అనమాట, ఇలాంటి వాళ్ళు అనమాట. సో కన్యాయా అపత్యం అనే అర్థంలో కన్యా అంటే స్త్రీలింగ శబ్దం ప్లస్ అన్న, ఈ అన్నకి ఆమె మిగులుతుంది. అంటే కన్యాకి ఈ సూత్రం ఉంది ఇక్కడ, కన్యాయా కానీన అనేది. అంటే ఈ కన్యా ప్లేస్ లో కానీన అనేది ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే కానీనా ప్లస్ అన్న అంటే కానీనాలో ఉన్ను ప్లస్ ఆ అనేది లోపిస్తుంది కనుక కానీన్ ప్లస్ ఆ కానీన. కానీనా ప్లస్ మనకి ఇంకా సు ప్రత్యయం పెట్టుకుంటాం కదా మామూలుగా విభక్తి కార్యం చేస్తే కానీన అని వస్తుంది అనమాట. సో కన్య యొక్క అపత్యాన్ని కానీన అని అంటాం. స్త్రీభ్యో ఢక్ అంటే స్త్రీ ప్రత్యయాంతం. ఇప్పుడు అన్ని మనం పురుష ప్రత్యయాలు పుల్లింగంలోనూ ఉంటాయి, స్త్రీలింగంలోనూ ఉంటాయి కదా. స్త్రీ ప్రత్యయాలు ఉన్నాయి కదా, అది కూడా దీని తర్వాత మనం చూద్దాం. స్త్రీ ప్రత్యయాలతో అంతమయ్యేటటువంటి శబ్దాలకి ఢక్ వస్తుంది అని చెప్పాడు. స్త్రీభ్యో ఢక్ అంటే స్త్రీ ప్రత్యయాంత శబ్దాలకి ఢక్ అనేటటువంటి తదిత ప్రత్యయం వస్తుంది. స్త్రీ ఇన్ ది సెన్స్ ఆఫ్ అపత్యం, అపత్యార్థే స్త్రీ స్త్రీ ప్రత్యయాంత శబ్దేభ్య
ఢక్ ప్రత్యయ భవతి. అంచేత స్త్రీ ప్రత్యయాంతేభ్యో ఢక్ స్యాత్. ఇందులో మనకు వినత అనే పేరు తెలుసు. వినత అంటే ఆ అనే ఎండింగ్, అది టాప్ అనే ప్రత్యయం, స్త్రీ ప్రత్యయం. అక్కడ చూద్దాం మనం. వినత అనేది శబ్దము, వినత అనేది స్త్రీలింగ ప్రత్యయం చేస్తే, స్త్రీ ప్రత్యయం చేరిస్తే, టాప్ చేరిస్తే వినత అనే శబ్దం వచ్చింది. ఇక్కడ మీకు చూడండి, ఇందులో వినత అనే దాంట్లో మీరు ఇక్కడ ఢక్ అనే ప్రత్యయం పెడతాం మనం. వినత ప్లస్ ఢక్. ఢక్కకి ఏమని వస్తుంది అంటే పడకచ్చగా. గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడూ గుర్తుండాలి ఆ సూత్రం. ప్రత్యయాలు ఖచ్చితంగా ఈ పడకచ్చగా, ఈ 5 ప్రత్యయాలు ఒకటి వస్తుంది పరీక్షలో, ఒక క్వశ్చన్. పడకచ్చగా అంటే ఆయనేయి నీ ఇయ గుర్తుపెట్టుకోవాలి వచ్చేది. ఆయన్ ఏయి, ఢా రెండోది ఏయి వస్తుంది అనమాట. అంచేత ఇక్కడ వినత ప్లస్ ఢాకి ఏయి అని వస్తుంది. వినత ఏయి అంటే వినతేయి అయింది. వినతేయి అయినప్పుడు ఎప్పుడైతే మీరు తద్దేశ్ వచ్చామో అదే హే ఇలా 4 సార్లు అనుకుంటూ ఉండాలి. అనుకుంటే బాగా గుర్తుండిపోతాయి. ఎప్పుడైతే మీరు తద్దిత ప్రత్యయాన్ని చేర్చారో ఆది వృద్ధి జరుగుతుంది, ఈకారానికి ఐకారం వస్తుంది. కనుక వైనతేయ అని వచ్చేస్తుంది. అంచేత వైనతేయులు అంటే వినతాయా అపత్యం వైనతేయ అని అర్థం అనమాట. చటకాయా ఐరక్, ఇది ఒకటి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు ఈ శబ్దం. చటక అనే శబ్దానికి ఇది కూడా స్త్రీలింగ శబ్దం. ఇప్పుడు మనం స్త్రీలింగ శబ్దాల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, చటక అనే శబ్దానికి తద్దితం చేయాలంటే అంటే చటకాయా అపత్యం. చటకాయ అనే దానికి ఐరక్ అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది అన్నమాట. ఐరక్ ఇది మనం చేసుకుంటే ఇప్పుడు చటక ప్లస్ ఐరక్. ఐరక్ అంటే ఐరా అని వస్తుంది. అంటే చాటకైర ఆకారలోపం చేసి మనకి ఐరక్ ప్రత్యయం చేసి చేర్చి ఐరా అనేది చేస్తే హక్కు ఇది సంజ్ఞ పోతుంది. చటకైర ఆది వృద్ధి చేస్తే చాటకైర. ఈ రకంగా మనం సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు డెరైవేషన్ ఎట్లా జరుగుతుంది అనేది. ఇందులో ఏమేమి వస్తున్నాయి మనకు, అలా జేరే ప్రత్యయము తద్దిత ప్రత్యయం చేరినందువల్ల తద్దితే శ్వచమాదేహ అనే సూత్రం ప్రకారం ఆది వృద్ధి. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే వీటన్నింటికి మీకు డెరైవేషన్ రూపసిద్ధి వచ్చేస్తుంది. ఇది ఒకటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ రాజశ్వసురాద్యత్ అనేటువంటి, ఇక్కడ యత్ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఒక చిన్నది రాజన్య ఒకటి అప్పుడప్పుడు కొంచెం ఇంపార్టెంట్ గానే అడుగుతూ ఉంటాడు. ఈ రాజన్యహాలో అనే దగ్గర యా ఉంది ఇక్కడ కదా. ఈ యా అనేది ప్రత్యయం. ఈ యాకి సంబంధించిన ప్రత్యయం రాజన్ అంటే ఇక్కడ చూడండి, రాజన్ రాజశ్వసురాది అంటే ఇక్కడ మళ్ళీ గణం. ఇది రాజా శ్వశుర మొదలైన శబ్దాలు ఉండేటటువంటి గణము అని అర్థం. వీటికి యత్ ప్రత్యయం వస్తుంది. ఇందాక మనం చూడండి, అక్కడ ఎయి ప్రత్యయం చదివాం మనం. గర్గాదిభ్యో ఎయి అంటే గర్గాది గణంలో ఎయి అని వస్తుంది. ఇక్కడ యత్ ప్రత్యయం. ఎయి అయినా యత్ అయినా అక్కడ ఇన్యాకారం గాని ఇక్కడ తకారం గాని ఈ రెండు కూడా హలంత్యం సూత్రం కింద ఇత్తుల కింద పోతే అక్కడ యానే మిగులుతుంది, ఇక్కడ యానే మిగులుతుంది. ఇప్పుడు మీకు రాజన్య అని ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రత్యయం ఏమిటి అని వాడు ఎయి యత్ యా ఇలాంటివి 4 ఇస్తాడు. అన్ని యాలే ఉంటాయి అవి. అప్పుడు మనకి ఇటువంటి గబుక్కును గుర్తు రావాలి అన్నమాట. అంటే రాజన్ శబ్దానికి యత్ ప్రత్యయం వస్తుంది, నాట్ ఎయి. అది గర్గ శబ్దానికి ఎయి అనే ప్రత్యయం వస్తుంది. రెండు మిగిలేదు యానే. అక్కడ గార్గ్య, ఇక్కడ రాజన్య, అంతే. సో రాజన్ ప్లస్ యత్ రాజన్య. ఇది కూడా కేవలం జాతికి సంబంధించి మాత్రమే, క్షత్రియ జాతిలోనే. అంటే రాజు యొక్క అపత్యం. ఇప్పుడు రాజు రాజ్య అపత్యం రాజన్య అని అర్థం అనమాట. అంటే ఇవన్నీ కూడా అపత్యార్థంలోనే చదువుతున్నాం. యత్ అనే ప్రత్యయం ఇక్కడ వచ్చింది. అదే విధంగా శ్వశుర యత్ ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇది శ్వశుర్య. యచిభం అనేది ఒక సూత్రం ఉంటుంది. తర్వాత ఏమో ఈ లోప, ఇందాక చెప్పాను కదా నేను మీకు, యస్యేతి చ అనే సూత్రం వల్ల ఈ లోప అవుతుంది. యచిభం అంటే ఏమిటంటే యాకి అచ్చులు పరమైనప్పుడు అక్కడ భసంజ్ఞ అనేది వస్తుంది. భా అనేది ఒక సంజ్ఞ. కొన్ని సంజ్ఞలు పెడతారు. ఈ సంజ్ఞలు కూడా ఎందుకు పెడతారంటే ఆ సౌజ్ఞ కలిగిన ఇవన్నీ కూడా ఒక్కొక్క సెట్ ఆఫ్ సూత్రాలకి ఒకే విధంగా రెస్పాండ్ అవుతాయి. అందుకని వాటికి అటువంటి ఇందులో భాసంజ్ఞ అని ఉంటుంది, సర్వనామస్థాన సంజ్ఞ అని ఉంటుంది. ఇలాంటివి సంజ్ఞలన్నీ ఎక్కడెక్కడ సూత్రాలు వస్తాయి. యచిభం అనేది భాసంజ్ఞ వస్తుంది. ఈ భాసంజ్ఞ వచ్చిన వాటిలో
యస్యేతి చ అనే సూత్రం వల్ల యా అంటే ఆ ప్లస్ ఈ అని చెప్పాను. ఆ ప్లస్ ఈ యొక్క లోపం జరుగుతుంది. అంచేది ఇక్కడ శ్వశుర యా శ్వశుర్య అంటే పుత్రార్థే అపత్యార్థే అని అర్థం అనమాట. సో ఇది ఒకటి కొంచెం ఇంపార్టెంట్. ఇది పెట్టుకోవాలి మీరు. ఇది పద్ధతి శ్వచామాదేహే, మనకి చాలా సార్లు ఇది గుర్తొస్తుంది అనమాట. ఒకవేళ అక్కడ ఏ సూత్రంతో లోపం అయింది అని అడిగితే ఇది పనికొస్తుంది. అంటే ఈ తద్ధితాల్లో మనకి చెప్పాను కదా, ఆది అచ్చులు లోపం జరుగుతుంది అని సూత్రం అనమాట. ఇది దీన్ని డీటెయిల్ గా చదవాలి అని అనుకుంటే మీరు అందులో చదువుకోండి, పాణిని సైతం చదువుకోండి. తర్వాత ఇది ఒక్కటి అడుగుతూ ఉంటాడండి, పైలాదిభ్యశ్చ అనే ఒక సూత్రం అనమాట. పైలాది అంటే పైల గణము, పైలాది గణము అంటే పైల ఉన్నారు కదా ఆయన ఋషి గారు, మన ఋగ్వేదం ఋషి గారు పైలుడు. ఆయన ఆ పైల అనే గణంలో వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఏం వస్తుంది అంటే అక్కడ ఏం ప్రత్యయం వస్తుందో పైనుంచి వచ్చేది మనం అక్కడ చూసుకోవాలి. అలాగే లోపం జరిగితే లోపం పైనుంచి ఏం చెప్పుకొస్తున్నారో దాన్ని అనువర్తనం చేసుకుని చూసుకోవాలి అన్నమాట. ఇది ఏభ్యో యువా ప్రత్యయస్య లుక్ నడాదిభ్య ఫక్ అంటే నడాది గణంలో ఉండే శబ్దాలు, అది నడా అనే శబ్దంతో ఆ గణం స్టార్ట్ అవుతుంది. నడాది గణంలో ఉండే శబ్దాలకి ఫక్ అనే ప్రత్యయం వస్తుంది. ఫక్ అంటే ఏమిటి, మళ్ళీ చూడండి అన్ని ఇవి ఉంటాయి. పడకచ్చగా అంటే ఆయన్ అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, నాడాయన అనేటువంటి శబ్దం ఉంది. అంటే నడాది అన్నారు కదా, నడా అనే శబ్దానికి ఫక్ ప్రత్యయం. అంటే నడా ప్లస్ ఫక్ ఈజ్ ఈక్వల్ టు నడా ప్లస్ ఆయన్. అక్కడ ఆది ఆ ఆది అంగానికి అంత్య అకారం లోపం చేస్తే నడ్ ప్లస్ ఆయన్ నడాయన్, ఆది వృద్ధి చేస్తే నాడాయన. అది. సో ఈ రకంగా నడాదిభ్య ఫక్ అంటే నడాది శబ్దాలకి, నడాది గణంలో ఉండే శబ్దాలకి ఫక్ అనే ప్రత్యయం వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదొకటి కొంచెం ఇంపార్టెంట్. ఇది తర్వాత ఇది మనం ఆల్రెడీ చూసాం, గర్గాదిభ్యో యై అంటే గర్గాది గణంలో ఉండే శబ్దాలకి యై అనే ప్రత్యయం వస్తుంది. శివాదిభ్యో అణ్ అంటే ఇక్కడ మొత్తం సూత్రాలు రాశాను అనమాట. నేను మీకు ప్రత్యార్థకంలో మొత్తం సూత్రాలు రాశాను. ఇంపార్టెంట్ మాత్రం మనం చూస్తున్నాం. శివాదిభ్యో అణ్ ఇది కూడా మనం చూసాము. అంటే శైవ అనే శబ్దానికి మనం చూసాము. ఇక్కడ అణ్ అనే ప్రత్యయం వస్తుంది శివాది గణానికి. మత్వర్థీయ ప్రకరణం, మత్వర్థంలో చెప్పేటటువంటి ప్రత్యయాలు ఏమొస్తాయి. ఇప్పుడు అపత్యార్థంలో చూసాం, అంటే సంతానము అని, సంతానాన్ని అడ్రస్ చేసేటటువంటి ప్రత్యయాలు చూసాం. ఇక్కడ మత్వర్థ ప్రత్యయాలు అంటే ఏమిటంటే ఇతనిది లేదు ఇతని యందు ఉన్నది, ఇతనికి చెందినది లేక ఇతని యందు ఉన్నది అనే అర్థంలో, అంటే అస్య అస్తి అస్మిన్ అస్తి అనే ఈ రెండు అర్థాల్లోనూ ఈ ప్రత్యయాల్ని మనం చెప్తాము అన్నమాట. అంటే ఇక్కడ ఉదాహరణ మనం ఒకటి చూద్దాం. అంటే ఈ డెఫినేషన్ పెద్ద అవసరం లేదు. ఇప్పుడు గోమాన్ అనేటటువంటి శబ్దం చూద్దాం. నేను మీకు దీనికి ఈ ఒక శబ్దానికి నేను మీకు ఒక కంప్లీట్ డిడక్షన్ చూపిస్తాను, డెరైవేషన్ ఎట్లా ఉంటుంది, రూపసిద్ధి అనేది ఈ ఒక్క దానికి చూపిస్తాను. గోమాన్ అంటే అర్థం ఏంటండి, ఎప్పుడైనా మనం అర్థాన్ని చెప్పే వాక్యాన్ని ఏమంటామండి, విగ్రహ వాక్యము అంటాం. అవును కదా, మీరు ఎవరన్నా ప్రాంప్ట్ చేస్తే చెయ్యండి సరదాగాను. విగ్రహ వాక్యము అని అంటాం మనం. విగ్రహ వాక్యాలు ఎన్ని విధాలండి చెప్తారా? లౌకిక విగ్రహ వాక్యము, అలౌకిక విగ్రహ వాక్యం. రెండు రకాలు, లౌకిక విగ్రహ వాక్యం, అలౌకిక విగ్రహ వాక్యం. ఈ రెండింటికి తేడా ఏమిటి అంటే, లౌకిక విగ్రహ వాక్యం అంటే లోకంలో అర్థం చేసుకునేందుకు సరిపోయేది. కానీ అది ఒక సెంటెన్స్ ఉంటుంది, ఆ వాక్యం మనం గ్రామాటికల్ సూత్రాలను అప్లై చేయడానికి సరిపోదు. కనుక అలౌకిక విగ్రహ వాక్యం అంటే వి రిప్రజెంట్ దట్ జనరల్ మీనింగ్. లౌకిక విగ్రహ వాక్యంలో ఏ మీనింగ్ అయితే చెప్పారో దాన్ని వి కన్వర్ట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామాటికల్ స్ట్రక్చర్. దానిని అలౌకిక విగ్రహ వాక్యం అని అంటాం. ఎప్పుడైతే గ్రామాటికల్ స్ట్రక్చర్ ఇచ్చామో వీ కెన్ మేక్ ఆల్ గ్రామాటికల్ ఆపరేషన్స్ ఆన్ దట్ టు గెట్ అవర్ రూపసిద్ధి. ఇది అన్నమాట. అందుకని ఇక్కడ గోమాన్ అంటే అర్థం ఏమిటంటే అత్యధికమైన గోవులు కలిగినటువంటి వాడు, మంచి పశు సంపద కలిగిన వాడు అని అర్థం. సో దీనికి విగ్రహ వాక్యం లౌకికం ఎలా ఉంటుందంటే, గావహ అస్య సంతి ఇది గోమాన్ అంటే ఈయనకి చాలా గోవులు కలిగిన వాడు. అందుకని ఇక్కడ మనం ఏం చేద్దాం, అస్య అస్తి
ఇతని యందు ఉన్నది లేదు ఇతను కలిగి ఉన్నాడు అనే అర్థాలు అనమాట. అంటే ఈయనకి చాలా గోవులు ఉన్నాయి, అందుకనే ఇక్కడ వచ్చే ప్రత్యయం మనకి మత్వర్థ ప్రత్యయము అని అంటాం. ఇతను ఈ ఫలానిది కలిగిన వాడు అని అర్థం అనమాట. సో గావహ, గావహ అంటే గో శబ్దానికి బహువచనం. గావహ అస్య సంతి ఇది గోమాన్, ఇది విగ్రహవాక్యం. ఈ ఈ విగ్రహవాక్యాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? గ్రామాటికల్ ఆపరేషన్స్ చేయాలి. ఇప్పుడు అర్థం ఏమిటి? అనేకమైన గోవులు కలిగిన వాడు గోమాన్. అనేకమైన గోవులు కలిగిన వాడు అనేటటువంటి అర్థాన్ని నుంచి గోమాన్ అనే శబ్దాన్ని ఎట్లా మనం ఉత్పత్తి చేస్తాము అనేది మనం చూస్తున్నాం. దీన్నే రూపసిద్ధి అని అంటాం. ఇది జరగాలి అంటే ఏం చేయాలి? ఈ అర్థాన్ని మనం గ్రామాటికల్ స్ట్రక్చర్ లోకి తీసుకురావాలి, గ్రామాటికల్ ఫ్రేమ్ లోకి. అంటే అలౌకిక విగ్రహవాక్యం రాయాలి. దీని అలౌకిక విగ్రహవాక్యం రాయాలంటే మీకు ఇక్కడ గో శబ్దానికి బహువచనం ఎందుకు చెప్పానంటే మీకు తెలియదని కాదు. అలౌకిక విగ్రహవాక్యం రాయాలంటే అది తెలియాలి. అంటే ఇక్కడ శబ్దం గో కనుక గో రాస్తాము, బహువచనం అన్నాం కనుక సు ఔ జస్, జస్ అనేది ప్రత్యయము. అంచేత గో ప్లస్ జస్ అయితే ఇక్కడ గావహ అనేటటువంటి శబ్దాన్ని మనం గ్రామాటికల్ గా రిప్రజెంట్ చేసేసాము. ఇప్పుడు ఇక్కడ మత్వర్థ ప్రత్యయం అంటే మతుప్పు అనే ప్రత్యయం వస్తుంది. మతుప్పులో మత్ ప్లస్ ఉప్పు అనేటటువంటిది అది మనకి ఊ అనేది ఊగిత్తు, ఉకారం ఇత్తుగా కలిగినది. ఉప్పు అనేది అది ఒక ఇత్తు, అది పోతే మత్ అనేటటువంటిది మాత్రమే ఇక్కడ చేరుతుంది. అంచేత గో జస్ మత్ అయింది. ఇది ఏ ప్రకారం మతుప్పు వచ్చింది అంటే, మతుప్పు ప్రత్యయం చేర్చడానికి సూత్రం ఏమిటి అని అంటే తదస్యాస్ అస్తి అస్మిన్నితి మతుప్పు. ఇది సూత్రం. ఈ సూత్రం ప్రకారం మనకి ఈ గావో అస్థి అనే దాన్ని మనం మార్చుకుంటే, గావో సంతి అనే దాన్ని మనం మార్చుకుంటే ఇది గో జస్ మత్ అనే రూపం వచ్చింది. ఇది అర్థమైంది కదండి? ఒక్కటే అర్థం చేసుకోండి, తరువుగా డౌట్ లేకుండా పెట్టుకోండి. ఇది అర్థమైపోతే మీకు అన్ని ఇలాగే ఉంటాయి. ఇంకా గో జస్ మత్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? మనం దేన్నైనా కానీ ఇప్పుడు ఒక గ్రామాటికల్ సూత్రాన్ని మనం అప్లై చేయాలి అని అంటే దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఇవ్వాలి. ఎందుకంటే వర్డ్ గా ఉంటే, అంటే ఆల్రెడీ ప్రత్యయం చేరిపోయి ఉండేదాన్ని మనం దాని ప్రాతిపదిక దాని మీద గ్రామాటికల్ ఆపరేషన్స్ చేయలేం కదా. ఇంకేం ఆపరేషన్స్ ఉంటాయి? ప్రత్యయం చేస్తే వర్డ్ అయిపోయింది, శబ్దానికి ఇంకా ఆపరేషన్స్ ఏమి ఉండవు, భాషలో వాడుకోవడమే ఉంటుంది. అంచేత ఏం చేయాలి? దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఇవ్వాలి. అంటే మూల శబ్దం చేయాలి. మూల శబ్దం అని చెప్పడానికి వాడే సూత్రాన్ని కృత్తథిత సమాసాశ్చ, అంటే ఏదైనా కానీ ఒక మాటని డిరైవ్ చేయాలంటే ఈ సూత్రాన్ని చూపెట్టాలి. సో కృత్తథిత సమాసశ్చ అంటే కృత్ తథితాలు సమాసాలు ఇవన్నింటికి కూడా ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది అనేది ఇది ఈ సూత్రానికి అర్థం. దీని ప్రకారం దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఇచ్చాం. అంటే నౌ దిస్ ఈజ్ రెడీ ఫర్ క్యారీయింగ్ అవుట్ ఎనీ గ్రామాటికల్ ఆపరేషన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని తర్వాత మొట్టమొదటి గ్రామాటికల్ ఆపరేషన్ సుపో ధాతు ప్రాతిపదికయోహో, సుపహ ధాతు ప్రాతిపదికయోహో అని దీనికి ఉత్తరం. అంటే ధాతు ప్రాతిపదికల మీద ఉండేటటువంటి ధాతువులు ప్రాతిపదికల మీద ఉండేటటువంటి సుపహ అంటే సుప్పు ప్రత్యయాలు ఇక్కడ మనం ఆ పైనుంచి తీసుకునేది ఏంటంటే లుక్ భవతి, లోపిస్తాయి అని అర్థం. అంచేత ఈ సూత్రం ప్రకారం ఏమవుతుంది? ఇక్కడ సుప్రత్యయం జస్ అనేది సుప్రత్యయం ఉంది, ఈ జస్ అనే ప్రత్యయం లోపిస్తుంది. ఆ సూత్రం ప్రకారం గో జస్ మత్తులో జస్ పోయి గో మత్ అనేది మనకి మిగులుతుంది కదండి. ఈ గో మత్తు మిగిలిన తర్వాత మనం ఏం చేయాలి? దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం ఆ వర్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాతిపదికం వచ్చింది, రూట్ వర్డ్. దీన్ని మళ్ళీ మనం శబ్దంలోకి భాషలోకి తీసుకురావాలంటే శబ్దం చేయాలి. శబ్దం చేయాలంటే ప్రత్యయం చేయాలి. సో దీనికి చేర్చే ప్రత్యయం ఏమిటి? మనం సుప్రత్యయం చేరుస్తాం. సూత్రం ఏంటి? జ్ఞా ప్రాతిపదికాత్ అనే సూత్రం. అంటే దీని ప్రకారం మనం ఈ ప్రత్యయాలు సోజస్ మౌటు తిప్తస్జి ఇవన్నీ ఇందులో ఏ ప్రత్యయం అయితే అది చేరుస్తాం. సో ఇక్కడ గోమత్ అనేటటువంటిది ఏకవచనమే కనుక గోమత్ సు అనేటటువంటిది ప్రథమ ఏకవచన ప్రత్యయం చేర్చాం. గోమత్ సు. ఇక్కడ ఏముంది చూడండి, ఆత్మసంతస్య చా అధాతోహో. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఇందులో సూత్రం పైనుంచి చూస్తే అంటే ప్రతి సూత్రాన్ని మొత్తం మనం ఇక్కడ చూడలేము, అర్థం చెప్పేస్తాను నేను.
ఇక్కడ ఏంటంటే ఇది చ చ అనేది ఇక్కడ కూడా దీనికి కూడా అంటే పైనుంచి చెప్పేది దీనికి కూడా అనువర్తనం అవుతుంది. పైన ఏం చెప్తున్నాడు అనేది మనం చూద్దాం. కానీ ఒక కండిషన్ ఉంది అప్లై అవ్వడానికి. అది అధాతోహో, అవగ్రహం పెట్టాం కనుక దీని అధాతోహో అని చెప్పాలి. అంటే అది ధాతువుని సూచించే శబ్దం కాకూడదు. ధాతువు అంటే మనకు తెలుసు క్రియారూపం వచ్చేటటువంటి మూల శబ్దం ధాతువు. అధాతువు అంటే క్రియాశబ్దం వచ్చే మూల శబ్దంగా అది ఉంటే దానికి వర్తించదు. నామశబ్దాలు అవి వచ్చేలా ఉంటే వర్తిస్తుంది అని అర్థం అనమాట. అంటే అధాతువుకి ఏమిటి ఇక్కడ చ వర్తిస్తుంది. చ అంటే దీనికి కూడా వర్తిస్తుంది. ఏం వర్తిస్తుంది అని అంటే దీర్ఘం అవుతుంది అని. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ గో మత్ సు కాస్త ఈ మాకి దీర్ఘం వచ్చి గో మాత్ సు అయింది అనమాట. ఇక్కడ ఈ ఆకారం ఎలా వచ్చింది, మత్ కాస్త మాత్ ఎలా అయింది అని అంటే ఈ సూత్రం వల్ల అయింది. సో గో మాత్ సు అని అయింది. ఇక్కడ చూడ నపుంసకస్య అనే సూత్రం ప్రకారం ఇక్కడ సర్వనామస్థాన సంజ్ఞ వచ్చింది. సర్వనామస్థాన సంజ్ఞలు అనేవి నేను మీకు చెప్పాను. ఇప్పుడు సంజ్ఞ, టీ సంజ్ఞ, సర్వనామ సంజ్ఞ, ఇవన్నీ కొన్ని ఆపరేషన్స్ కి ఒక సంజ్ఞని ఇచ్చారు. ఆ సంజ్ఞ ఏ సూత్రం ప్రకారం వస్తుందో ఆ సూత్రం ప్రకారం చెప్తాం. ఇక్కడ సుడ నపుంసకస్య అంటే సుట్ నపుంసకస్య అని అర్థం. సు ప్రత్యయాల నుంచి ఇట్ వచ్చే వరకు. అంటే అంటే ఎంతవరకు అనమాట. సుట్ అంటే సౌజస్ మౌట్ అంటే సు ఔ జస్ అమ్మ ఔ ఇంతవరకు ఆ 5 ప్రత్యయాలకి నపుంసక లింగంలో సుడ నపుంసక అనపుంసకస్య సుట్ అనపుంసకస్య అది నపుంసక లింగ శబ్దం కానప్పుడు సుట్టు ప్రత్యయాలు ఉంటే, సుట్టు ప్రత్యయాలు అంటే ప్రత్యాహారం అర్థం చేసుకోవాలి మీరు. సుట్టు అనగానే అంటే సౌజస్ మౌట్ అంటే సు ఔ జస్ అమ్మ ఔ ఇవి ఇంతవరకు ఉన్నవి 5 ప్రత్యయాలు అనమాట. ఈ 5 ప్రత్యయాలు నపుంసక లింగంలో రిప్రజెంట్ చేస్తూ ఉండనప్పుడు అనపుంసకస్య అక్కడ వాటి సర్వనామ స్థానము అనేటటువంటి సంజ్ఞ ఇస్తారు. ఇదెందుకు ఇచ్చారు అంటే ఉగిదచాం సర్వనామస్థానే ధాతోహో అనే సూత్రం వల్ల మిదచో అన్యాత్ పరహ, దీని వల్ల నుమాగమము వస్తుంది అని అర్థం. మిత్ అచోహో అన్యాత్ పరహ నుమ్ ఆగమం అవుతుంది. నుమ్ అనేది అంటే మళ్ళీ అనేది ఇత్త కింద పోతే అనేది ఆగమం కింద వస్తుంది. ఇది ఎక్కడొస్తుంది మీకు ఇది ఎందుకు వచ్చింది, నుమాగం ఎప్పుడు వస్తుంది, దీనికి సర్వనామస్థానం ఉంటేనే. సర్వనామస్థానం ఎప్పుడు ఉంటుంది, సుడల పంచకస్య అప్పుడే ఉంటుంది. అది అందుకని ఇవన్నీ ఈ సూత్రాలన్నీ అప్లై అయినందువల్ల ఇక్కడ నుమాగమం జరిగి ఇప్పుడు గో కాస్త ఈ నుమాగం ఎక్కడ వస్తుందంటే మాకు కి మధ్యలో ఉందనేటటువంటిది వస్తుంది. అదే నుమాగమం ఆ విధంగా వస్తుంది ఈ సూత్రాల మూలంగా. గో మా ఉత్ సు ఉంది. మనం దాని వర్డ్ చేశాం కనుక, శబ్దం చేశాం కనుక. ఇందులో తర్వాత సూత్రం హల్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రోక్తం హల్. ఇక్కడ తప్పే పడింది, శృతిస్ప్రోక్తం కాదు, శృతిస్య ప్రోక్తం అని ఉండాలి. అదే హల్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రోక్తం హల్ అంటే ఇక్కడ సకారం లోపిస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇక గోమాన్ అయిపోయింది, ఎత్తుంటుంది. ఈ సు అనేది లోపిస్తుంది. ఈ ప్రత్యయ లోపం సకార లోపం ఎలా వచ్చింది అని అంటే సూత్రం ఇది. హల్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రోక్తం హల్. ఈ సూత్రానికి అర్థం ఏమిటి, హల్ తర్వాత ఇన్యాతో ప్రారంభమయ్యే నీపు నీష్ నీందని 3 ప్రత్యయాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ ఇన్యాతో వచ్చేటటువంటి ఇత్తుగా కలిగినటువంటి ప్రత్యయాలు అని అంటాం, నీ ప్రత్యయాలు. అలాగే ఆప్ అనేటటువంటి ప్రత్యయాల్ని ఉంటాయి కదా మనకి, టాపు డాపు చాపు, ఆ మూడింటిని ఆప్ ప్రత్యయాలు అని అంటాం. ఇది సూత్రం ప్రకారం విడదీసుకుంటే హల్ నీప్ నిష్ నేను అండ్ ఆభ్య అంటే ఆ ప్రత్యయానికి సంబంధించి ఆప్ అంటే టాప్ చాప్ డాపు, ఈ ప్రత్యయాలకు అన్నింటినీ కూడా. అయితే హల్లుకి కాకుండా ఈ నీ ప్రత్యయాలకి ఆపు ప్రత్యయాలకి దీర్ఘాలు ఉండేటట్లయితే సు తిస్య ప్రోక్తం, సు తి సి అప్రోక్తం హల్. అంటే సు తి సి ఇవి ప్రత్యయాలు మనకి తెలుసును కదా. సు అంటే ప్రత్యయమే, తి అంటే తింగ్ ప్రత్యయమే. సు తి సి అనేటువంటిది షిప్, సి అనేటటువంటిది మనది మధ్యమ
పురుషలో ఏకవచనంలో సి అనే ప్రత్యయం వస్తుంది. సో సూతీసి. అండ్ అప్రోక్తం. అప్రోక్తం అంటే ఇక్కడ మీకు అంటే ఇవన్నీ ఐడియా ఉన్నాయనుకుంటాను మీకు. నేను చెప్తున్నాను నేను ఒకసారి చిన్నగా. అప్రోక్తం అంటే ఏమిటంటే ఏకాల్ ప్రత్యయాల్ని అప్రోక్త ప్రత్యయాలు అని అంటాం. ఏకాల్ ప్రత్యయము అని అంటే ఏమిటి? ఆ ప్రత్యయంలో ఒకే హల్లు ఉండాలి. అందుకే ఇక్కడ సు తీసి అని. ఇప్పుడు సు ఉందనుకోండి, సు అంటే ఉస్ ప్లస్ ఉ అంటే ఇక్కడ హల్లు ఒకటే ఉంది. దాన్ని ఏక హల్, అదే ఏకాల్ ప్రత్యయము అని పేరు పెట్టారు దానికి. ఇప్పుడు జస్ అనే ప్రత్యయం ఉంది బహువచనానికి వస్తే, సు ఔ జస్ లో. జస్ లో ఎన్ని హల్లులు ఉన్నాయంటే జా ఒకటి ఉంది, ఇజ్ ఒకటి ఉంది, ఉస్ ఒకటి ఉంది. రెండు ప్రత్యయాలు ఉన్నాయి కదా, అది ఏకాల్ ప్రత్యయం అనం దాన్ని. దాన్ని అనేకాల్ ప్రత్యయము అంటాం. అంటే ఆ ప్రత్యయంలో అనేకమైన హల్లులు ఉన్నాయి అని అంటాం మనం. అంటే ఇక్కడ అప్రోక్తం అని అంటే ఏమిటంటే ఒకే హల్లు ఉండేటటువంటి ప్రత్యయాలు. అది సూతీసి అప్రోక్తం అంటే ఒకే హల్లు ఉండే ప్రత్యయాలు. హల్, ఈ హల్ అనేటటువంటిది ఇంతవరకు చెప్పాడు. ఇందులో ఉండేటటువంటి హల్ అంటే హల్ గాని, ఈ నీష్లో ఉండేటటువంటి అంత్యహల్లు గాని అంటే దీర్ఘంలో, అలాగే ఆప్ టాప్ చాప్ ఇవెల్లಗೂ దీర్ఘాలే కదా, ఈ దీర్ఘాల్లో ఉండేటటువంటి హల్లు గాని వీటన్నింటికి లోపం జరుగుతుంది. లుక్స్యాత్ అని ఇక్కడ చివర పైనుంచి అనువర్తనమైంది. ఆ రకంగా ఈ సు అనేటటువంటిది లోపం జరిగి గోమాన్ ఉత్ అనేటటువంటిది మిగిలింది. మిగిలిన తర్వాత సూత్రం ఏంటంటే సంయోగానంతరస్య లోపః. అంటే సంయోగం జరిగిన తర్వాత తకారం లోపిస్తుంది అని ఒక సూత్రం ఉంది. ఈ సూత్రం ప్రకారం ఇది లోపిస్తే గోమాన్ అనే శబ్దం వచ్చింది మనకి. ఇదండి, ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇలాగే మీరు అన్నింటికీ అర్థం చేసుకోవాలి. ఇందులో మనకి ఇవన్నీ కొంచెం ఒక 2-3 సార్లు చదివితే అర్థమైపోతాయండి. నోటికి కంటతా రాకపోయినప్పటికీ మనకి ఓహో ఆ సూత్రం ఉంది కదా అని మనకు రూపం పడుతుంది. పూర్తిగా చెప్పలేకపోయినా మరేం పర్వాలేదు. అర్థం చేసుకుంటే మనకు అది ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎలా వస్తాయి అనేది. సో ఇలాంటివి చాలా చూస్తాం మనం. అలాగే ఈ సూత్రాలు కూడా రసాదిభ్యశ్చ అంటే రసాది గణము, వీటికి కూడా మతు ప్రత్యయం వస్తే రసవాన్. ఈ రసాది గణంలోదే రూప అనే శబ్దము, అంచేత రూపవాన్, వర్ణ, గంధ, ఇవన్నీ రసాది గణంలో ఉండే శబ్దాలు. ఆ గణంలో ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లో రసతో ప్రారంభమైన దాంట్లో రస, రూప, వర్ణ, గంధ, స్పర్శ, శబ్ద, స్నేహ వీటన్నింటికి మతు ప్రత్యయం వస్తుంది. రసవాన్, రూపవాన్, వర్ణవాన్, గంధవాన్, స్పర్శవాన్, శబ్దవాన్, స్నేహవాన్ అని చెప్పేసి వస్తాయి అన్నమాట. అది తర్వాత ఆ తసౌ మత్వర్థ. తసవ్ అంటే ప్రత్యయాలు అనమాట. మనకి ప్రత్యయాలు తా ప్రత్యయం, తసిల్ ప్రత్యయం ఇట్లా ఉన్నాయి కదా. వీకి అంటే తాంతసాంతో భసంజం, మళ్ళీ భాసంజం వచ్చేది మత్వర్థ ప్రత్యయ పరే వశో సంప్రసారణం విదుష్మాన్ గరుత్మాన్. ఈ గరుత్మాన్ అనేది ఒకటి ఇంపార్టెంట్. గరుత్మాన్ అంటే ఇక్కడ ఈ గరుత్ అనే దాంట్లో చివరుండే తకారం ఉంది కదా, అది తసిల్ ప్రత్యయం, తా ప్రత్యయం అనమాట. అది అంటే గరుత్ అని వచ్చింది కదా, అక్కడ కూడా గరుత్ అని వచ్చినప్పుడు మతు ప్రత్యయం వచ్చి గరుత్తు ప్లస్ మతుప్పు అని వచ్చి ఆ గరుత్మాన్ అని అవుతుంది. ఈ గరుత్తు మతుపు ఎలా అయింది అని అంటే మనం మళ్ళీ ఇందాకట్లాగానే ఇవన్నీ కూడా ఈ సులభసిద్ధి రాశాను నేను ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇంక ఇవన్నీ చదవద్దు, ఒకటి డీటెయిల్డ్ గా చెప్పాం కనుక జస్ట్ సూత్రాలు చూసేయండి. గరుత్మాన్ అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి శబ్దము గరుత్ అనే శబ్దం తీసుకున్నాం. శబ్దం ఈజ్ గరుత్ హియర్. ఇది ఎలా వచ్చిందంటే గరుతో అస్య అస్మిన్ వా సంతి, అది విగ్రహం జనరల్ గా ఉన్నప్పుడు ఏమన్నది తదస్యాస్తి అస్మిన్నితి మతుప్పు. దీనికి మతు ప్రత్యయం వస్తుంది పైన చూసినవే. సో గరుత్ ఇక్కడ మనం గరుత్తు బహువచనంలోనే తీసుకుంటాం కదా, గరుత్తు ప్లస్ జస్ ఇది మతు ప్రత్యయం వస్తుంది. అంచేత గరుత్తు జస్ మత్తు. కృతతిథి సమాసాశ్చ ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రతికయోహో. ఇక్కడ ఈ జస్ అనేది ఇది లోపం అయిపోయింది. ఇక్కడ సుప్రత్యయం లోపం అయిపోయి గరుత్తు ప్లస్ మత్ అని మిగిలింది. కసౌ మత్వర్ధ తకారాంత గరుత్ శబ్దస్య భాసంజ్ఞ. ఈ తసౌ మత్వర్ధ అనే ఏంటంటే ఈ త ప్రత్యయం ఉన్నప్పుడు మత్వర్ధంలో తకారాంత శబ్దానికి భాసంజ్ఞ వస్తుంది. ఈ సంజ్ఞ వచ్చినప్పుడు మనకి ఒక
రూల్ అప్లై అవ్వడానికి అవకాశం వస్తుంది. అప్పుడే చేయగలము అనమాట. అప్పుడే రూపసిద్ధి జరుగుతుంది. జ్ఞా ప్రాతిపదిక గరుత్ మత్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన గరుత్ శబ్దానికి భాషాంజి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ భాషాంజి వచ్చినందువల్ల ఏమైంది, మనం ఇందాక చూసుకున్న అత్యవసాంతస్య అధాతో, అంటే గరుత్ మత్ కాస్త దీర్ఘం వచ్చింది, మాత్ సు అనేది, తర్వాత సుడపుంసకస్య సర్వనామస్థానం వచ్చింది. ముగిదచాం సర్వనామస్థానే అధాతోహో. ఈ సూత్రం వల్ల ఏమవుతుంది, మిదచో అన్యాత్ పరహ అనే సూత్రం నొమాగం వచ్చింది. అంటే ఇక్కడ గరుత్తు ప్లస్ ఈ మాత్ మధ్యలో నుగామం జరిగి మా ప్లస్ ఉన్ ప్లస్ ఉత్ అని వచ్చింది. వచ్చి అది మిగిలింది. తర్వాత అల్వ్యాభ్యో దీర్ఘాత్ కనుక గరుత్ మాన్, దీని కనుక ఈ ఈ చివరిలో ఉండే హల్లు లోపిస్తుందనే సూత్రం చెప్పాను. అల్వ్యాభ్యో దీర్ఘాత్ శృతిశ ప్రోక్తం హల్, ఇవన్నీ తప్పే పడింది, శృతిశ ప్రోక్తం అని ఉండాలి. సో గరుత్మాన్ ప్లస్ ఉత్ అని వచ్చింది. తర్వాత సంయోగానంతస్య లోపహ అనే దాని ప్రకారం ఉత్తు లోపం అయిపోతే గరుత్మాన్, ఈ రకంగా వస్తాయండి. అది అలాగే శుక్ల, శుక్ల మతుప్, శుక్ల అనే శబ్దానికి మతుప్ అనే శబ్దం వస్తుంది. అంటే శుక్లము గలవాడు, శుక్ల గుణం కదా అది, శుక్లము గలవాడు కలవాడు, శుక్లం అనే గుణం ఉన్నవాడు. అంచేత వీడికి శుక్ల మతు ప్రత్యయం వచ్చింది. తదస్యాస్మస్య అది ఉంది కదా మనకు, ఆ సూత్రం ప్రకారం మతు ప్రత్యయం అప్లై చేశాము. సో దీనికి పైన చెప్పినట్లే ఇదంతా చేసుకుని వస్తే ఆఖరికి ఇది శుక్ల అనేటటువంటి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇక్కడ ఒక ఒక ప్రత్యేకమైన సూత్రం, ఎందుకంటే శుక్లవాన్ అని రాలేదు కదా మనకి, మత్తు ప్రత్యయం వచ్చిన, మరి మత్తు ప్రత్యయం ఏమైపోయింది అని అంటే ఈ శుక్ల ప్లస్ మత్తు వరకు మనం వచ్చాము. వచ్చిన తర్వాత గుణవచనేభ్యో మతుపో లుగిష్ట అంటే అర్థం ఏం చెప్తున్నాడు ఇక్కడ, గుణవచనానికి శుక్లం ఉండడం అనేది ఒక గుణం కదా, అది గుణవచన శబ్దానికి సంబంధించిన చోట మత్ అనేది లోపిస్తుంది అని చెప్పాడు. ఈ సూత్రం చెప్పాడు ఇక్కడ. చెప్పినందువల్ల ఇక్కడ శుక్ల మిగిలింది. ఈ శుక్లాకి మనం ప్రాతిపదికం అది, మూల శబ్దం అది. దేన్ని శబ్దం ఇవ్వాలి అంటే దానికి సుప్రత్యయం చేస్తే శుక్ల అయింది. ఆ రకంగా ఇక్కడ మతు ప్రత్యయం వచ్చినా కూడా, శుక్ల శబ్దానికి మతు ప్రత్యయం వచ్చినా శుక్ల అయింది కానీ శుక్లవాన్ కాలేదు. అంచేత మీకు ఎవరైనా కానీ శుక్ల అనే దాంట్లో ఉన్న ప్రత్యయం ఏమొచ్చిందంటే మతు ప్రత్యయం వచ్చి శుక్లము కలిగిన వాడు, దాని ప్రకారం మనం తద్ధిత ప్రత్యయార్థమే ఇస్తున్నాం, ప్రయోజనార్థం ఇస్తున్నాం. అక్కడ ఇస్తున్నాం కనుక ఏం తద్ధిత ప్రత్యయం ఉన్నది అంటే మీకు శుక్ల చూస్తే ఏం అర్థం కాదు, అక్కడ మతు ప్రత్యయం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. శుక్ల ఆ మతు ప్రత్యయం ఏమైపోయిందంటే గుణవచనం కనుక అక్కడ మతు ప్రత్యయం, ఆ మత్ అనే రూపం అక్కడ అది లోపించింది అని చెప్పారు అన్నమాట. చూడాల, చూడా కాదండి ఇక్కడ, చాలా తప్పులు. ఇక్కడ కరెక్ట్గా వచ్చింది చూడాల, ఇక్కడ కూడా చూడా ఉండాలి. చూడా అస్య అస్తి అంటే చూడాల. చూడా అంటే ఏమిటో తెలుసు కదా మీకు, ముంగుర్లు అంటామే ఇలా పెట్టుకుంటారు అశోక్కి నుదురు మీద, అవి చూడాలంటే. సో చూడ అలాంటి ముంగుర్లు కలిగిన వాడు, నుదుటి మీద అందమైన ముంగుర్లు కలిగిన వాడు, వాడిని చూడాలహ అని అంటాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా చూడండి చూడాలహ ఉంది. ఇక్కడ కూడా ఏమొస్తుంది ఇక్కడ మీకు ఆ అంటే మళ్ళీ మొత్తం ఇదంతా వద్దులేండి, చూడాలహ అని వస్తుంది. ఇక్కడ కూడా మతు ప్రత్యయం ఉంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే చూడా అస్య అస్తి అంటే చూడా ప్లస్ సు అనే, దీన్ని మనం ఈ చూడా షార్ట్ కాదు అన్ని లాంగే, చూడా ప్లస్ సు అని ఉంటుంది, మతు ప్రత్యయం వచ్చింది. దాని నుంచి మనం అంతా చేసుకుని వస్తే ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కొత్తది మారింది. ఇక్కడ ఈ చూడా మత్తు వరకు మనకి రూపసిద్ధి మనకి తెలుసును, చూడా మత్తు వరకు మనకు తెలుసును. ఇక్కడ మాదుపధాయాశ మతోర్వో, ఇక్కడ చూడండి మళ్ళీ అవయవాదిభ్య అంటే మకారస్య స్థానే వకార. మీకు చెప్పాను మనం శక్తిమాన్ అంటాం, బలవాన్ అంటాం, అక్కడ మా వాకింద మారింది. ఈ మా వాకింద మారడానికి సూత్రం ఇదనమాట. ఉపధాయా మత్వర్ధే అంటే ఉపధాక్షరానికి మార్పు చెందింది. ఏం మార్పు చెందింది అని అంటే మకారం వకారమైంది, మకార స్థానే వకార అంటే చూడా మత్. అంచేత ఈ మత్ అనేది ఉపధా స్థానంలో ఉంది కనుక మా వా కింద మారితే చూడా వత్ అయింది. అంచేత ఇది ఇక్కడ మళ్ళీ ఇంకా చూడావత్ సుప్రత్యయం పెట్టాము, సర్వనామ స్థానం వచ్చింది.
తర్వాత నుమాగము వచ్చింది. నుమాగం వచ్చినప్పుడు చూడావాన్ ప్లస్ ఉత్ అంటే చూడా వాకి ఉత్కి మధ్యలో కదా మనకి ఆ నుమాగము అంటే నకారం వచ్చేది. సో చూడావాన్ ఉత్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇత్ అనేది సంయోగానంతరం లోపహ. ఈ లోపం అయిపోతే చూడావాన్ అని మిగిలింది. చూడావాన్ అనేటటువంటి ఇక్కడ మనకు వచ్చింది. దీన్నే మనం ఏం చేస్తాము అంటే మరికొన్ని సూత్రాలు కలిపితే దాన్ని చూడాలహ అనే రూపం కూడా వస్తుంది. అది కూడా ఉంది వెనకాల, ఇంకా అంత దూరం అక్కర్లేదని గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ మతు ప్రత్యయం చూడాలహ అనే దాంట్లో కూడా లైక్ శుక్లహ లాగే ఇందులో కూడా మతు ప్రత్యయం ఉన్నది అని చెప్పి చెప్పుకోవాలి మనం. తర్వాత ఇది కూడా ఒకటి, లోమాది పామాది పిచ్చాదిభ్య శనే లచః. అంటే ఇక్కడ కూడా ఏమిటంటే లోమవాన్ అంటే లోమాలు అంటే వెంట్రుకలు. వెంట్రుకలు కలిగి బాగా బాగా నిండా జుట్టు ఉన్నవాడు అన్నమాట. వెంట్రుకలు ఉన్నవాడు శరీరం నిండా వాడిని లోమవాన్ అని అంటాం. లోమశః అనే రూపం కూడా ఉంటుంది. ఇలాగనే చూడాలహ, చూడావాన్ అలాగే లోమశః, లోమవాన్ అనేది ఈ వస్తుంది అనమాట. ఈ లోమవాన్ అనే మాట కూడా అప్పుడప్పుడు పరీక్షల్లో ఇది వరకు ఇచ్చాడు అనమాట. ఇది దీని సూత్రం లోమాది పామాది పిచ్చాది అంటే లోమాది గణం, పామాది గణం, పిచ్చాది గణం ఉండే శబ్దాలకి మాత్రమే ఈ సూత్రం మనకి వస్తుంది అని అనమాట. ఇది లోమశః లోమాదిభ్య అంటే లోమాది గణంలో ఈ లోమ శబ్దం మనం తీసుకుంటే లోమశః లేక లోమవాన్. అలాగే రోమం రోమశః, రోమవాన్, రోమన్న ఒకటే. రోమశః, రోమవాన్. అలాగే పామాదిభ్యంలో పామనః అని ఉంది. పామనః అంటే ఒక రకమైన స్కిన్ డిసీజ్ అన్నమాట. మర్చిపోతానేమో రాసుకున్నా. పామనః. అలాగే అంగాత్ కళ్యాణే అంగన. ఇది అక్కర్లేదండి. లక్ష్మ్య అచ్చ లక్ష్మణ. ఓకే, ఇవి అక్కర్లేదు. పిచ్చలహాలో కూడా మీరు పిచ్చి అంటే మీకు తెలుసు కదా, తోక కలిగిన వాళ్ళు అర్థం. పిచ్చవాన్ ఉరశలహ అంటే ఉరశలహ అంటే ఉరము అంటే మనకు తెలుసు కదా, బ్రాడ్ చెస్ట్ కలిగిన వాడిని ఉరశలహ అని అంటాం. వీటిలన్నింటిలోనూ కూడా ఇదే ప్రత్యయం ఉన్నది అన్నమాట. మనకి మత్తు ప్రత్యయం ఉన్నది. సో ఈ లోమశహాకి కూడా నేను ఇక్కడ ఆ లోమశాకి మనం లోమవాన్ కూడా చూసాము. ఇక్కడ లోమవాన్ లోమశ రెండింటికి కూడా నేను మీకు అలాగే ఇందాక శుక్లహ దానికి కూడా ఇదే అప్లై చేసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది. అందుకనే అక్కడ నేను రాయలేదు. రెండు రూపాలు వస్తాయి. లోమశ వస్తుంది, లోమవాన్ వస్తుంది. డిపెండ్స్ అపాన్ వాట్ అఫోరిజమ్స్ వీఆర్ అప్లయింగ్ ఆన్ దట్. ఇక్కడ చూడండి లోమశ అస్య సంతి, లోమాని అస్య సంతి అంటే వీనికి వెంట్రుకలు కలిగిన వాడు. ఇది విగ్రహము అంటే దీన్ని లోమన్ ప్లస్ జస్ అని పెట్టుకున్నాం మనము. లోమన్ ప్లస్ జస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేసాం ఈ సూత్రం ప్రకారం శనే లచః. ఇక్కడ ష అనేటటువంటి ప్రత్యయం వచ్చింది. తర్వాత ఇంకా కొంత ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ లోమాన్ యస్సు ఇక్కడ నలోపహ ప్రాతిపదిక అంతస్య. నలోపహ ప్రాతిపదిక అంతస్య అనే దాని ప్రకారం లోమన్ ష అనే దాంట్లో ఈ నకారం లోపించిన తర్వాత లోమష అయింది. అది లోమష వచ్చిన తర్వాత చూపెట్టాం, లోమష డైరెక్ట్ గా వచ్చేసింది. ఒక వాన్ రావాలి అని అనుకుంటే మనం మతు ప్రత్యయం పెడతాం. ఈ సూత్రం ప్రకారం ఇక్కడ లోమాది పామాది పిచ్చాదిభ్య శనేలచః అనే సూత్రం ప్రకారం షా ప్రత్యయం పెడితే లోమశ అవుతుంది. ఇది కాకుండా అస్మిన్ స్థితి ఆ సూత్రం ప్రకారం మతు ప్రత్యయం పెడితే లోమవాన్ అని అవుతుంది. ఈ రెండు కూడా మనం చూసేసాం మనం. సో అదొకటి సరిపోతుంది. అప్పుడప్పుడు తాపస అనే మాట వస్తుంది కదా. తపస్ అనేటటువంటి శబ్దము తపస్ ప్లస్ అండిచా ఇక్కడ కూడా అండు ప్రత్యయం వస్తుంది. తపస్ అనేది మనకి తపస్ ప్లస్ తపస ఆదివృద్ధి తాపస. అలాగే సహస్ర శబ్దం నుంచి సాహస్ర అనేది వస్తుంది. అలాగే జ్యోత్స్నాకి ఇక్కడ ఒక ఇది రాశారనమాట. వార్తికం ద్వారా జ్యోత్స్నాదిభ్య అంటే జ్యోత్స్నాది గణంలో ఉండే వాటికి కూడా ఉపసంఖ్యానం అని అంటే ఇది ఒక వార్తిక కింద రాశాడు. ఇది కూడా రావచ్చును లేకపోతే రాకపోవచ్చును అర్థం. జ్యోత్స్న తామిశ్ర అనేవి ఇటువంటి మాటలు అనమాట.
ఈ దంతూరహ అనే మాట కూడా కొంచెం ఇంపార్టెంట్. ఇవన్నీ పాత పరీక్షలో ఇచ్చిన మాటలు తీసుకుని నేను రాశాను రూపసిద్ధి రాసుకున్నప్పుడు. సో అంటే పళ్ళెత్తు వాడిని దంతూరహ అని అంటాం మనం, పళ్ళెత్తు కలిగిన వాడిని. దంత ఉన్నత ఉరచ్ దంతూరహ అంటే ఇక్కడ చూడండి, ఉన్నతాహ దంతాహ సంతి అస్య అంటే దంత బహువచనం కనుక జస్ అనే ప్రత్యయం. ఇక్కడ ప్రత్యయం ఏమి చెప్పాడు ఇక్కడ మనకి? దంత ఉన్నతాహ ఉరుచి అంటే ఉర అనే ప్రత్యయం మనకి వస్తుంది అన్నమాట. ఆ ప్రత్యయాన్ని ఉర అనే ప్రత్యయం ఇక్కడ పెట్టాం. అంటే దంత జస్ ఉర, ఇంకా మిగతాదంతా మామూలే. జస్సు లోపం జరుగుతుంది ధాతు ప్రాతిపదికేవో సుపో ధాతు ప్రాతిపదికేవో ప్రకారం. కనుక అప్పుడు దంత ఉర అయిన తర్వాత దంతకి భసంజ వచ్చింది. భాసంజ వచ్చిన తర్వాత భాసంజ వస్తే ఎస్ఏతి చ అనే సూత్రం మనకి ఆ అక్కడ అప్లై అయ్యి దంతు ప్లస్ ఆ అనుకుంటే అకార లోపం జరిగి దంతు ప్లస్ ఉరా అవుతుంది, అది దంతురా అవుతుంది. తర్వాత ప్రథమ ఏకవచనే దంతుర సు అంటే వర్డ్ చేశాము. సో దానికి సుప్రత్యయం పెట్టి రుత్వం చేసి విసర్గం చేస్తే దంతురహ అనేటటువంటి మాట మనకు వచ్చింది. కేశవః, కేశవః అంటే కేశములు కలిగిన వాడు అని అర్థం అంతే ఇక్కడ, అంతకంటే ఇంకేం లేదు. ఇక్కడ కేశాహ అస్య సంతి, ఇది విగ్రహము. కేశాహ అన్న కేశ జస్సు. ఇక్కడ ఇక్కడ ప్రత్యయం ఏమొస్తుందంటే కేశాదో అన్యతరస్యాం వా ప్రత్యయ అంటే కేశాది గణంలో ఉండే శబ్దాలకి కూడా ఇక్కడ కేశము అంటే ఆ వెంట్రుకలు అనే అర్థం ఇక్కడ కేశములు అని. సో ఈ కేశగణంలో ఉండేటటువంటి శబ్దాలకి కూడా వా ప్రత్యయం వస్తుంది వికల్పంగా, అన్యతరస్యాం అంటే వికల్పంగా వస్తుంది. ఇది జనరల్ గా మనం అన్యతరస్యాం చూడగానే వికల్పంగానైనా అర్థం చేసుకోవచ్చు, లేకపోతే వార్తికం కాత్యాయనుడి అనైనా అర్థం అవుతుంది, చూడగానే అర్థం అవుతుంది మనకి. సో వా ప్రత్యయ, సో కేశ జస్ వా, ఇక మిగతావన్నీ చేసుకుని వస్తే కేశవ అయిపోయింది అనమాట. తర్వాత ఇని ఠనవు అంటే ఇక్కడ మనం ఇంకా ఇని ఠన్ అనేటటువంటి వాటి ప్రత్యయాల్ని చూస్తున్నాం. ఇది కూడా మతబద్ధక ప్రత్యయాలే. అంటే ఇప్పుడు దండి అనే శబ్దం తీసుకుంటే దండి అవుతుంది, దండిక అవుతుంది, దండిన్ అవుతుంది, ఇవన్నీ అవుతాయి అన్నమాట. అంటే దండి అంటే అర్థం ఏమిటి? దండే అస్య అస్తి అంటే కర్ర వీడి చేతిలో ఉంది, వీడి దగ్గర కర్ర ఉంది, కర్ర కలిగిన వాడు. ఇక్కడ అత ఇతి ఠనౌ అనే సూత్రం వల్ల ఏమవుతుంది? ఇన్ ప్రత్యయం వస్తే ఇప్పుడు కర్ర ఉంది కనుక వీడు ఒకటి గురించి చెప్తున్నాక దండా ప్లస్ ఏకవచన ప్రథమ ప్రత్యయం సు ప్లస్ ఇన్ అనే ప్రత్యయం వస్తుంది. దండా సు ఇన్. ఇక మిగతాదంతా చేసుకుని వస్తే ఈ ప్రసంజ్ఞ ఇవన్నీ వచ్చిన తర్వాత దండిన్ అయింది. దండిన్ ప్లస్ సు, దండిన్ ప్లస్ సు అయితే ఇక్కడ శౌచ అనే ఒక సూత్రం వస్తుంది. అంటే ఇకారస్య స్థానే ఏకారత్వాత్ అంటే శౌచ అనే సూత్రం ప్రకారం ఇక్కడ దండిన్ అనేది దండీన్ అవుతుంది అనమాట. అంచేత ఇక్కడ దండీన్ ప్లస్ సు అయింది. ఇక్కడ మళ్ళీ సు లోపిస్తుంది, దండీన్ అయింది. నలోపే ప్రాతిపదికాంతస్య అంటే ఈ దండి అనేది ప్రాతిపదికంగా అంతంలో ఉన్న నకారం లోపిస్తే దండి అయింది. సో దండి అనేటటువంటిది ఇక్కడ మనకు వచ్చింది. దండి ఈ విధంగా వచ్చింది. అంటే దండిలో వచ్చిన ప్రత్యయం ఏమిటి? ఇన్ ప్రత్యయం. అత ఇని ఠనవు అంటే ఇక్కడ ఇన్ ప్రత్యయానికి సంబంధించి మనం అత ఇని ఠనవు, అత ఇతి రాశాను ఇక్కడ, తప్పుపడింది. ఇది కూడా ఇని ఉండాలి ఇక్కడ. సో అతయిని ఠనవు అనే దాని ద్వారా మనకి ఇన్ను ప్రత్యయం పెడితే దండి అనేటటువంటి రూపం వచ్చింది. అదే టన్ను ప్రత్యయం పెడితే టన్ను మనం చెప్పుకున్నాము, దానికి ఇక అని కనిపిస్తుంది. టన్ ప్రత్యయానికి కనపడే రూపం ఇక అని వస్తుంది. అంచేది ఇక్కడ దండ్ ప్లస్ ఇక మనకి దండిక అని వస్తుంది అనమాట. ఆ రకంగా దండిక అనేటటువంటి శబ్దం ఇక్కడ వచ్చింది మనకి. ఇందులో ఈ మిగతా రూపసిద్ధంతా ప్రైవేట్ ప్రకారమే. అలాగే వ్రీహి, వ్రీహి అంటే మనకు తెలుసుగా రైస్, రైస్ లేక ధాన్యం అనేది అదే మాట. వ్రీహియో అస్య సంతి, వీడి దగ్గర ధాన్యం కలిగిన వాడు అని అర్థము. దీనికి ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఇక్కడ ఈ పై సూత్రం ఏంటంటే ఇన్ని వేస్తే వీడికి వ్రీహి అనేటటువంటి ఇక్కడ ఆ అంటే ఇక్కడ వీడు కాదు, ధాన్యంలో బియ్యం ఉన్నాయన్నమాట, అంతే కదా. అంచేత ఈ ధాన్యం బియ్యం కలిగినది అని అర్థం అనమాట. అంచేత రైస్ ని వ్రీహి అని అంటాం మనం. అది రైస్ ని వ్రీహి అని ఎందుకంటామంటే
ధాన్యము అంటే కూడా వ్రీహి అనే శబ్దమే కనుక ఆ ధాన్యంలో బియ్యం ఉన్నాయి కనుక బియ్యము కలిగినది ధాన్యము. అందుకని ఇక్కడ మనం తద్ధిత ప్రత్యయం ఇన్ ప్రత్యయం చెప్పాం. ఇనిట్ అనవు అనే సూత్రం చేస్తే అది వ్రీహి అనేటటువంటి ఈ వ్యవహారం మనకి ఇక్కడ వచ్చింది అనమాట. ఇక్కడ మేధావి, ఈ మేధావి అనేది ఒకటి కొంచెం ఇంపార్టెంటే. మేధ అనేది ఇక్కడ శబ్దము. ఇక్కడ ఈ వి అనేది యశస్వి గాని మేధావి గాని మీకు చివరిలో వి కనిపిస్తుంది కదా, ఈ వి అనేది ప్రత్యయం. ఇది విని ప్రత్యయము అని అంటాం మనం. యశ అస్యాస్తి ఇది విగ్రహం అయితే అస్మ ఇక్కడ సూత్రం ఒక్కసారి ఇది ఒకటి చదువుదాం. అస్ మాయా మేధ సృజో వినిహి. ఇక్కడ గణాన్ని ఇవ్వలేదు, కొన్ని మాటలు ఇచ్చాడు. అస్ మాయా మేధ సృజ ఈ శబ్దాలకి విని ప్రత్యయం వస్తుంది. అంచేత విని ప్రత్యయం పెడితే ఈ యశస్ శబ్దానికి ఆ ఇది యశస్సు అని ఉండాలి ఇక్కడ. యాక్చువల్ గా ఇది అన్ని తప్పులే పడ్డాయి కొంచెం ఎక్కువ. సో దాని ప్రకారం యశస్వి అయింది విని ప్రత్యయం వస్తే. మేధా శబ్దానికి విని ప్రత్యయం వస్తే మేధావి. అంచేత మేధావి అనే శబ్దం ఇచ్చి ఇందులో ప్రత్యయం ఏమిటి అని అంటే మీకు ఇది గుర్తు రావాలి. ఇందులో ఉండే ప్రత్యయం విని ప్రత్యయము అని గుర్తుండాలి అన్నమాట. ఆ తర్వాత వాగ్మి, అక్కడ విని వచ్చింది మేధావిలో. వాగ్మి అనగానే మీకు అర్థమైపోతుంది మిని అనేది ఇక్కడ ప్రత్యయం. మిని గుర్తుపెడు, గా కింద మకారం మిని. వాగ్మి అంటే వాచ్ శబ్దంలో నుంచి వచ్చింది అనమాట. వాచో మినిహి సూత్రం ఇది. అంటే వాచ్ శబ్దంలో నుంచే ప్రథమ ఏకవచన రూపం వాక్ కదా, చాకా అవుతుంది వాక్. ఆ వాక్ అయిన దానికి మీకు మిని అనేటువంటి ప్రత్యయం వస్తుంది వాచ్ శబ్దానికి. అంచేత వాక్ ప్లస్ మిని వాగ్మిని అనేటటువంటిది వస్తుంది. దాని సూత్రాలు అప్లై చేస్తే అది వాగ్మి అనే రూపం వస్తుంది. వాగ్మి అంటే వాగుడుకాయ అని అర్థం లేదు, లెక్కగా మాట్లాడేవాడు అనే అర్థం కూడా వస్తుంది. వాగ్మి అంటే ఎక్కువగా వాగుడుకాయ అని అర్థం, ఎక్కువగా మాట్లాడేవాడు అని వాగ్మి. ఇది వాక్ అస్య అస్తి అట్లా అనమాట. సో ఈ రకంగా వాగ్మి అనే శబ్దం కూడా ఇంపార్టెంట్. చాలా సార్లు పరీక్షలో ఇచ్చింది. అందులో గ్మిన్ అనే ప్రత్యయం ఉంటుంది, గ్మిని అనే ప్రత్యయం ఉంటుంది. మేధావిలో విని అనే ప్రత్యయం ఉంటుంది. అవి ఒకటి తెలియాలి, ఇంపార్టెంట్ ప్రత్యయాలు. తర్వాత ఇక్కడ బలాదిభ్యో మతుబంతరస్యాం, ఇక్కడ చూడండి బలవాన్ బలి, ఉత్సాహవాన్ ఉత్సాహి. ఈ మాటల్లో ఉండేటటువంటిది కూడా మతుపు ప్రత్యయమే ఉంటుంది. ఈ మతు ప్రత్యయంలో మా అనేది వకారం కింద మారుతుంది. మనం పైన సూత్రం చూసాంగా, ఆ సూత్రం ప్రకారమే. అన్ని సూత్రాలు అక్కర్లేదులేండి. సో ఇక్కడ బలవాన్ అనకూడదు, మతు ప్రత్యయమే ఉండదు. బల శబ్దము మతు ప్రత్యయము కానీ బలవాన్. అలాగే ఉత్సాహ శబ్దము మతుపు ప్రత్యయము, ఉత్సాహ ప్లస్ మతుపు మత్ ఉత్సాహవాన్ అని అయింది. దీనికి వేరే సూత్రాలు పెడితే మనం అంటే అక్కడ మత్తు ప్రత్యయం మత్తు లోపం ఒకటి మనం చూసాం కదా పైన, ఆ మత్తు లోపం చేసేస్తే ఉత్సాహి అనే రూపం కూడా వస్తుంది. అలాగే బలవాన్కి బలి అనే రూపం కూడా వస్తుంది. ఇవాళకి ఇక్కడ ఆపేద్దాము. కొన్ని మీకు వర్డ్స్ చెప్తాను చూడండి, ముఖ్యమైన వర్డ్స్. ఒక 2 నిమిషాలు అంతే, చదివేయడమే, ఇంకా ఏం చూడకలి. అన్ను ప్రత్యయం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు పుత్రస్య అపత్యం పౌత్ర, ఇందులో అన్ అనేటటువంటి ప్రత్యయం ఉన్నది. రాఘవ అంటే రఘు అపత్యం, అన్ ప్రత్యయం పెడితే రఘు ప్లస్ అన్ రాఘవ. దౌహిత్రి దుహితాయ అపత్యం దౌహిత్రి. వసుదేవస్య అపత్యం అంటే వసుదేవ ప్లస్ అన్. ఇవన్నింటిలోనూ కూడా మరి అణు ప్రత్యయం ఉంది. ఇంకా శివాదిభ్యో అని కూడా మనం చదువుకున్నాం కదా పైన, దాని కింద వచ్చేవి శివాది గణం అనమాట. ఈ గణంలో ఉన్న మాటలన్నీ ఇక్కడ రాశాను చూడండి. శైవ గాంగ వాసిష్ఠ నాకుల ఆత్రేయ అశ్వపత్యం దైవం కులీన పంచాల ఇక్ష్వాకి గాంధార మాగధ కాళింగ. ఇవన్నీ కూడా ఆ గణంలో ఉండేటటువంటి, ఇవన్నీ అణు ప్రత్యయంతో వచ్చే మాటలు. ఎందుకు రాశాము అంటే ఈ మాటలు ఏమైనా వీటిల్లో మాటలు వచ్చే అవకాశం ఉంటుంది, ముఖ్యమైనటువంటి మాటలు కొన్ని. అలాగే న్యా చూడండి, న్యా కూడా ఒక ప్రత్యయం. ఇక్కడ కూడా యానే వస్తుంది. మనం ఏ చూసాం, ఎత్తు చూసాం, యా చూసాం, న్యా చూసాం. ఇవన్నింటికి కూడా ఇదిగో షై, దీనికి కూడా యానే వస్తుంది. ఇన్ని ఉంటాయి అనమాట. అందుకనే ఒక వర్డ్ ఇచ్చి ఇందులో ఇందులో ప్రత్యయం ఏమిటి అంటే అన్ని యానే కనిపిస్తే కింద ఇచ్చే ప్రత్యయాలన్నీ యా ఉండేవే రాస్తాడు. అంచేత కొంచెం చూడాల్సి వస్తుంది. ఈ ప్రత్యయాల మీద క్వశ్చన్ తప్పకుండా 2 క్వశ్చన్లు వస్తాయి. తర్వాత అందుకని ఇక్కడ చూస్తే మనకి ఈ ప్రత్యయాలు వచ్చేవి
దైత్య ఇక్కడ అంటే దితేహ అపత్యం, ఆదిత్య యామ్య ఇవన్నీ వర్డ్స్. అలాగే ఈ ప్రత్యయం దాశరథి, దాక్షి, సౌమిత్రి, చండాలి ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పక్ ప్రత్యయం, పక్ అంటే ఆయన, నాడాయన, ఇక్కడ తప్పుపడింది. నాడాయన, గార్గాయన, హరితాయన ఈ శబ్దాలన్నింటికీ కూడా పక్కనే ప్రత్యయం ఆయన. ఢక్ అంటే అంటే పడక చగాం కింద ఇవన్నీ రాసుకుని వచ్చాను. ఢక్ ప్రత్యయం వచ్చి గాంధేయ, రాధేయ, కౌంతేయ. ఠక్ ప్రత్యయం ఐతిహాసిక, కౌముదిక, శార్కరిక. ఇట్లాగా ఇవన్నీ వేరు ప్రత్యయం, యక్కు, సుక్కు ఈ ప్రత్యయాలన్నీ రాశాను నేను. తర్వాత ఇవన్నీ కూడా ఆ దీనికి అపత్యార్థానికి సంబంధించినవి, ఇవన్నీ మధుపార్థానికి సంబంధించినవి. కొన్ని మాటలు ఇక్కడ రాశాను. సో ఇచ్చాను. ఇంకేదైనా ఉంటే మళ్ళీ మనం చూద్దామండి, వేసుకుందామండి ఇక్కడికి ఇవాళకి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్స్ అండి, ఇక్కడికి క్లోజ్ చేసేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. Right, and have a nice weekend, and next week we'll meet.